పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో డాక్టర్లు మహిళల ఆరోగ్యం గురించి పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని తెలిపారు. ఈ పరీక్షలు దగ్గరలోని గైనకాలజీ ఆసుపత్రిలో సులభంగా అందుబాటులో ఉంటాయని వివరించారు. అలాగే నొప్పి లేనంత మాత్రాన క్యాన్సర్ లేదని అనుకోవడం తప్పని, కొంతమందికి స్టేజ్ 4కు చేరుకున్నప్పటికీ కూడా లక్షణాలు తెలియకపోవచ్చని డాక్టర్లు చెప్పారు. అందుకే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చాలా ముఖ్యమని, ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా చేయవచ్చని తెలిపారు. కాబట్టి ప్రతి మహిళ కూడా నిర్లక్ష్యం చేయకుండా సమయానికి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. ప్లస్ రొమ్ము క్యాన్సర్ ఈ రెండింటికి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు గర్భసంచి తీసేస్తారండి, అలాంటి గర్భసంచి క్యాన్సర్ రాదా? రాదు. గర్భసంచి తీసేసిన తర్వాత ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం యూజువల్గా చిన్న వయసులో గర్భసంచి తీసేసినప్పుడు ఏంటంటే ఓవరీస్ అనేవి ఉంచుతాం, అంటే అండాశయం అంటారు. సో యూజువల్గా 45 years దాటిన తర్వాత యూజువల్గా మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే నాకు వేడి చేసేసినాం మనం పిచ్చతనంగా నువ్వు వేడి చేసింది